రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతమై ప్రజానాయకులు నారా చంద్రబాబు నాయుడు పాలన ఆరంభమైందని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులందరూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల తరపున పోటీ చేసిన వారికి ఓట్లు వేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తీవ్ర కృషి చేశారని, అందువల్ల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకే పార్టీలోనూ ప్రభుత్వ పరమైన నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించి వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్య వయసుల తరఫున ఆర్య వయసులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం, రాజకీయ నాయకులు అంటే భయపడడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వయసు సోదరులు జగన్ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వనాశనం అయిపోయారు. వయసులు తన్నినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు. వయసుల దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు, వయసులను మానభంగం చేశారు, వయసులకు నానా బాధలు పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చూసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయితే వయసు సోదరులంతా గమనించారు, ఏదో ఒక విధంగా మనం చంద్రబాబు దగ్గర కావాలి, ఏదో విధంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడో, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన 6 నెలలకే మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వయసు సోదరులందరినీ సంఘటితంగా చేసి ఆర్య వయసు సోదరులందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర మీటింగ్ పెట్టి 3 గంటలు ఆ రోజు చంద్రబాబు నాయుడు వయసులతో గడిపి వయసులకు ఇంత అన్యాయం జరుగుతుందా, వయసులకు నేను ఉండాలండగా, వయసును మిమ్మల్ని కాపాడుకుంటాను, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పినట్టు మహానుభావుడు చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడు చేసిన సాయానికి ప్రజలందరూ కూడా ఏదైతే వయసు సోదరులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉన్న ఆర్య వయసు సోదరులందరూ రోడ్డు ఎక్కారు, చంద్రబాబు జై పలికారు. ఆత్మీయ మహాసభలు పెట్టి లీడర్లు, మా లాంటి వయసు సోదరులు లీడర్లు పిలిచి మహాసభలు పెట్టి దిగ్విజయంగా తెలుగుదేశం పార్టీకి అండగా మనం నిలబడతాం, చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాం, చంద్రబాబు నాయుడు మనం ముఖ్యమంత్రి చేయాలా, మళ్ళీ ఈ రాష్ట్రం బంగారు బాటలో నడచాలా అనే ఉద్దేశంతో ముందుకు వచ్చిన ఆర్య వయసు సోదరులు అందరూ కూడా ఇలా జై కొట్టి చంద్రబాబుని గెలిపించారు. అందుకే చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్య వయసులు తెగించి ఈసారి తెలుగుదేశం పార్టీ చేశారు. అందుకని ఆర్య వయసు సోదరులు కూడా గుర్తించి ఆర్య వయసు సోదరులకు ఏదైతే పని చేశారో ఎక్కడెక్కడ లిస్టు తీసుకొని పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అంతో ఇంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వయసుతో చాలామంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి వారి వయసులో మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి ఆర్య వయసు సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని వలిగేటట్ట కష్టపడి పనిచేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలి. మీ యొక్క ఆలోచన బ్రహ్మాండంగా ఉంది. రాష్ట్రం మీరు వచ్చిన తర్వాత ఈరోజు బంగారు బాటలో నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ వయసు సోదరులు ఎప్పుడు కూడా చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. వయసు సోదరులు ఎవరికి మోసం చేసేవాళ్ళు కాదు, మిమ్మల్ని నమ్ముకున్నారు. మాకు వ్యాపార రీతి కానీ మమ్మల్ని ఏ విధంగా రక్షించాలో మీకు తెలుసు. అదేవిధంగా పార్టీకి సంబంధించిన పదవులు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ప్రతి సోదరుడు ఎవరు కష్టపడినారో లిస్ట్ అవుట్ చేసుకొని అందరి వయసులకు చాలా వరకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను.